స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే షట్వింశత్యోధ్యాయ. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఈ విధముగా చెప్పుచున్నాడు. ఆ విధముగా ఉక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములను తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడచే వైకుంఠములో మహావిష్ణువు వద్దకు వెళ్లి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడు కాను. ఉక్కోపినై మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్నినను సహించిదివి. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలము పైన ఉన్నది. ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దుర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపర విధములా ప్రార్థించను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓయి దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనుడు నాకు అత్యంత ప్రియుడు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడు. నిన్ను చూసిన వారు మూడు లోకములో భయపడకుండురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావింతుడు. నీవు అకారణముగా అంబరీషుని క్షపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీలు తలపెట్టను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణి సమూహమును అంతటినీ నా రూపముగానే చూసేదను. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచున్నాడు. కాని అటువంటి నా భక్తుడిని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని యెడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పకపోతివి. అతడు వ్రతభంగమునకు భయపడి ఈ రాకకాయ చూసి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమీ చేయను లేదే. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాశాంతికిని పవిత్రను చేయదగినదే కదా. జలపానము అనరించిన మాత్రమున నా భక్తులు దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండుపడుచునను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయ చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను. నేను అప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలుడు, ధర్మ తత్పరుడు. అటువంటి వారిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులనైనా ఈ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమును మనువుకు రక్షించు నిమిత్తము సోమకుడు అను రాక్షసుని చంపుటకు మత్స్య రూపము ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదురు. వరాహ జన్మమును ఎత్తి హిరణ్యాక్షుని వధింతుడు. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించుడు. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రుడకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపము ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కెదను. బ్రాహ్మణుడనే జన్మించి క్షత్రులను చంపి భూభారమును తగ్గిందుడు. లోకకంటకుడు అయిన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మితుడు. పిదప యదువంశమున శ్రీకృష్ణుని గను, కలియుగమున బుద్ధుడు గను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునయింట కల్కి అను పేరును జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించుచు బ్రాహ్మణ ద్వేషులనందరినీ ముట్టుపెట్టెదను. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయదు. ఇట్లు నా దశావతారమును సదా స్మరించు వారికి సమస్త పాపమును హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని వసుగుదును. ఇది ముమ్మాటికి తథ్యము అని నారాయణుడు పలికెను. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే షట్వింశత్యోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.